షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మత్తు నేను అందించానా? పాటలు నేను పాడొద్దన్నానా? మీ భార్యగా చెప్పుకొని తిరగాలని ఆశపడ్డాను. నా ఆశ నిరాశ చేసి 10 మందిలో పరిహాసాల పాలు చేసి ఇప్పుడు గతాన్ని నెమరేసుకుంటున్నారా? ఏంటి? ఆవిడ కారు అంత తీపైందా? అంతటి మధుర క్షణాలా? ఆవిడే కావాలనుకుంటే నన్నెందుకు ఆహ్వానించారు? ఇంకొక్కసారి ఈ ఆల్బం తెరిచే ప్రయత్నం చేసినా, ఆ దురాశ పరురాల్ని తలుచుకున్నా నేనేం చేస్తానో నాకే తెలీదు. మీరు మర్చిపోవాల్సింది, నేను గుర్తు తెచ్చుకోకుండా ఉండాల్సింది ఈ దరిద్రాన్నే. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఉన్న ఒక్క రక్త సంబంధం కూడా ఆ దేవుడి దేవల్ల తెగిపోయింది. గురుగారు, ఎరా ఆవిడ వద్దని చెప్పిన గతాన్ని గుర్తు చేయడానికి వచ్చావా? వినలేదురా దాసు. ఆ రోజు నేను నీ మాట వినలేదు. నేను గతాన్ని గుర్తు చేయడానికి రాలేదు గురువుగారు. గతం గతహాన్ని చెప్పడానికి వచ్చాను. ఇప్పుడేంటి, రేపేంటి అని ఆలోచించమని చెప్పడానికి వచ్చాను. 14 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు ఎందుకు చెప్పండి? సర్దుకుపోండి అని సలహా ఇస్తున్నావా? అది సాధ్యం కాని విషయం రా. మీకు సలహాలు ఇచ్చినంత వారిని కాదు గురువుగారు. మీ శిష్యుడిగా మీ అంత గౌరవం పొందాను. ఇప్పుడు అవమానాలు పంచుకోవడానికి అవకాశం లేదు. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నాను గురువుగారు. సంగీతానికి దూరమై, సంతోషానికి దూరమై ఎంతకాలం ఇలా? నా శిక్షాకాలం పూర్తయ్యే వరకు. ఇక నుంచి కుదిరేదేనా? అసలు పెద్దమ్మ గారు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎప్పుడు వస్తారు? వస్తే క్షమిస్తుందా? క్షమించదు. అయినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి కదరా. ఎరా దాసు, గతం అంటూనే గతాన్ని గుర్తు చేసావు కదరా. రే, నీ ముందు ఏడవటానికి నాకు మొహమాటం అడ్డొస్తుందిరా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళి ప్లీజ్.